మోరల్ స్టోరీస్. కోడి కూసింది. చీకటిని చీల్చుకుంటూ రవికిరణాలు ఆ ఊరిని తాకుతున్నాయి. ఉదయాన్నే మజ్జిగలోకి మామిడి పండు నంచుకుంటూ తింటూ ఉంది తాయారమ్మ. ఏవయోయ్, ఈ మామిడి పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. షావుకార్ దగ్గర ఇంకో 2 కిలోలు తీసుకురా అంటూ తృప్తిగా తింటూ తన భర్తైన బంగారానికి చెప్పింది. బంగారమంటే ముద్దుగా పిలుచుకునే పేరు కాదు, ఆయన పేరు బంగారయ్య. షావుకారింటికి వెళ్ళడం ఎందుకే? ఎవ్వరూ లేని సమయం చూసి ఆయన తోటకి వెళ్తే సరి అంటూ తన పిసినార్తనానికి నవ్వు జోడిస్తూ చెప్పాడు. పోయి పోయి మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టమన్నాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. వద్దొద్దు, అంత పని చేయకు. ఏమయ్యా, నేనంటే అంత ప్రేమ నీకు అంటూ ఆనందంగా ఆశ్చర్యంగా అడిగింది. కాదే, మళ్ళీ ఆ చెప్పు ఊడిపోతే అది కుట్టించడానికి ఖర్చు పెట్టాలి. అతను తన ప్రతి మాటతో తన పిసినార్తనాన్ని నిరూపించుకుంటూ ఉండేవాడు. ఆ మాట వినగానే ఆశ్చర్యపోవడం ఈసారి తాయారమ్మ వంతైంది. అబ్బాయి జాగ్రత్తపరుడు, ₹1 కూడా దుబారా చేయడని పెళ్ళిళ్ల పేరై చెప్తే ఏమిటో అనుకున్నాను, ఇంత పిసినారు అనుకోలేదు. నువ్వు పిసినారనుకో, ఏవైనా అనుకోవే, నేను మాత్రం ఇలాగే ఉంటా. ₹1 దాచుకుంటేనే రేపది మనకు సాయపడుతుంది అని తను వెళ్లేదారి ఖచ్చితంగా సరైందే అని నిర్ధారించుకొని చెప్పాడు బంగారయ్య. సరేగాని, ఇంతకీ నువ్వు మామిడి పండు తినడం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏం చేస్తారండి? పిచ్చిదానా, చీకేసిన ఈ మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వస్తుందే. ఒక 10 సంవత్సరాలకైనా మామిడికాయలొస్తాయి. అవి సంతలో అమ్మితే కాస్తైనా డబ్బొస్తుంది అని చెప్పి బంగారయ్య ఆ మామిడి టెంకను తీసుకుని పెరట్లో నాటడం మొదలుపెట్టాడు. చూశారుగా, ఇది ఆ భార్యాభర్తల వరుస. అందరూ భార్యల్లా తాయారమ్మ కూడా తన భర్తతో సర్దుకుపోతూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇంతలో వర్షాకాలం మొదలైంది. చిన్న చిన్న చిరుజల్లు పడుతూ ఉండడంతో రైతులు నారుమడి పెడుతున్నారు. కొంతమంది ఇంటి పెరట్లో మొక్కలు నాటుతూ ఉన్నారు. బంగారయ్య కూడా తనకు వారసత్వంగా వచ్చిన 1.5 ఎకరా పొలంలో వరి పంట వేశాడు. ఈసారి గిట్టుబాటు ధర పలికెట్టే ఉంది తాయారు. పోన్లేండి, మీ కష్టం కొండెక్కితే అదే చాలు అంటూ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో అమ్మా తాయారూ అని ఒక పిలుపు వినిపించింది. భార్యాభర్తలిద్దరూ అటువైపు చూశారు. అత్తయ్యా, ఎంతసేపయిందొచ్చి? రండి, లోపలికి రండి అంటూ తన దూర బంధువైన సూరమ్మత్తని, రంగయ్య మావయ్యని లోపలికి తీసుకెళ్ళింది తాయారమ్మ. ఏమీ లేదమ్మా, పక్కనే ఏదో పనుంటే వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని నిన్ను చూసిపోదామని ఇక్కడిదాకా వచ్చా అనగానే బంగారయ్య తలమీద పిడుగు పడినట్టయింది. ఏమయ్యా, మన షావుకార్ దగ్గరికెళ్ళి 2 పుంజులు తీసుకొన్రా. తీసుకొనొస్తాను కాని నువ్వు కొంచెం పక్కకు వస్తావా అంటూ భార్యని పక్కకి పిలుచుకొని వెళ్లాడు. వచ్చిన భార్యాభర్తలు ఆ ఇల్లు చూస్తూ అక్కడే కూర్చున్నారు. ఏమయ్యా, ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమైంది? అసలు ఎవరే వాళ్ళు? ఎప్పుడూ చూడ్లేదు. మా రెండో తాతయ్యకి 2 భార్యలుండేవారు. ఆ రెండో భార్యకు పుట్టిన కూతురు సంతానమే ఈ అత్తయ్య. అబ్బో, చాలా దగ్గర చుట్టరికంలానే ఉందే. అవునుగాని, ముందు నువ్వెళ్ళి పుంజులు తీసుకురా. తీసుకొస్తాను కాని ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అబ్బో, ఏమిటయ్యా ఆ మాటలు? వాళ్ళు వింటే ఎంత బాధపడతారు. ముందు నువ్వెళ్ళిరా అని చెప్పేసి గబగబా అక్కడ్నించి బంధువుల దగ్గరికెళ్ళింది. మళ్ళీ ఇదొక ఖర్చు అని తిట్టుకుంటూ అక్కడ్నించి వెళ్లాడు బంగారయ్య. చుట్టాలు వచ్చారని సంతోషంతో తాయారమ్మ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. వాళ్లతో కబుర్లు చెప్తూ చుట్టుపక్కల వాళ్ల విషయాల గురించి తెలుసుకుంటూ చాలా సరదాగా గడిపింది. ఇంతలో బంగారయ్య పుంజులు తీసుకుని రావడంతో మంచి నాటుకోడి పులుసు చేసిపెట్టి వాళ్లకు వడ్డించింది. సూరమ్మ, రంగయ్య భార్యాభర్తలు తృప్తిగా భోంచేశారు. ఏవోయ్, నీ నోట్ల నుంచి మాట రాదేంటి? ఏదో వరి పంట వేశావంట కదా, ఎలా ఉంది అంటూ తమలపాకు నములుతూ అడిగాడు రంగయ్య. బానే ఉందండి అంటూ ఏదో మొక్కుబడిగా సమాధానం చెప్పాడు బంగారయ్య. పిల్లాడేదో ధ్యాసలో ఉన్నాడు అంటూ సూరమ్మ ఏదో సర్ది చెప్పింది గాని బంగారయ్య మాత్రం
వాళ్ళు నమిలే ఆకులకు కూడా లెక్క సరిచూసుకుంటున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. 2 రోజులైనా నీ దగ్గర ఉందామనుకున్నాను తాయారు, కానీ అవతల చాలా పనులున్నాయి, సాయంత్రం బయలుదేరాలి అని చెప్పింది సూరమ్మ. ఆ మాట వినగానే బంగారయ్యకి ఎగిరి గంతేయాలనిపించింది. సాయంత్రం దాకా ఎలాగోలా ఓపిక పట్టాడు. సాయంత్రం ఇక చుట్టాలు బయలుదేరిపోతూ ఉండగా వర్షం రానే వచ్చింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం మొదలైంది. అయ్యయ్యో, ఇప్పుడు వర్షం తగులుకుందేమిటి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అంటూ చుట్టాలు సంచులు కింద పెట్టేసి అలా కూర్చుండిపోయారు. అలా సాగిలపడి బంగారయ్య కూడా కూర్చుండిపోయాడు. ఈ వర్షంలో ఎక్కడ బయలుదేరుతారులే అత్తమ్మా, ఈ రోజుండి రేపు వర్షం తగ్గాక బయలుదేరుదుర్లే అని మాట వరుసకి చెప్పింది తాయారమ్మ. దాంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. వానదేవుడా, నీకెన్నిసార్లు కొబ్బరికాయ కొట్టి ఉంటాను, నాకే ఎందుకిలా చేశావు? అంటూ ఆకాశం వైపు చూసి జాలిగా ప్రశ్నించాడు బంగారయ్య. ఏమయ్యా, కొట్టుకెళ్ళి గుడ్లు తీసుకురా అని తాయారమ్మ కేక వేయడంతో బంగారయ్య ఏం చేయలేక కోపాన్ని పంటి కింద అదిం పట్టుకుని కొట్టుకు బయలుదేరాడు. వర్షమేమో తగ్గట్లేదు, చుట్టాలేమో బయటికి వెళ్ళట్లేదు. తాయారమ్మ మాత్రం వంటల మీద వంటలు చేసి పెడుతూనే ఉంది. ఏడిస్తే బాగుండదని ఊరుకుంటున్నాడు కాని ఏడుపు తన్నుకొస్తోంది బంగారయ్యకి. ఏమయ్యా, 4 మొక్కజొన్న పొత్తులు తీసుకొని రాకూడదు? వాళ్ళకి కాల్చి పెడతాను. ఎందుకే? నన్ను కాల్చి ఉప్పు కారం చల్లు, బాగుంటుంది అని కోపంగా అన్నాడు. అబ్బా, వాళ్ళు వింటే బాగుండదయ్యా, ముందు వెళ్ళి చెప్పిన పంచేయి అని చెప్పేసి లోపలికెళ్ళిపోతుంది. ఈ పెళ్ళానికి లోకంలో మొగుడు బాధ తప్ప మిగతా అందరి బాధ అర్థమవుతుంది అని గొణుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. వర్షమేమో 2 రోజులైనా సరే అలా కురుస్తూనే ఉంది. తాయారు, మీ మామయ్యకి వర్షం పడేటప్పుడు మిరపకాయ బజ్జీలు తినడం అంటే చాలా ఇష్టమమ్మా అంటూ నిదానంగా చెప్పింది సూరమ్మ. మా ఊర్లో ఉంటే వేట మాంసం దొరికేది, ఇక్కడ దొరకట్లేదు. కొంచెం ఎక్కడైనా దొరికితే తీసుకొస్తావా? అంటూ రంగయ్య కూడా నిదానంగా అడిగేవాడు. ఇక తీసుకురాక తప్పేది కాదు. ఇలా జరుగుతూ ఉండగా వర్షాలు ఎక్కువ పట్టం వల్ల వీళ్లు వేసిన నారుమడి మొత్తం మునిగిపోయింది. రైతులందరూ లబోదిబో అంటూ మళ్లీ కొత్త నారుమడి వేయడానికి సిద్ధపడ్డారు. కొంతమంది రైతులు పెళ్లాల మెడలో ఉన్న మంగళసూత్రాలు తాకట్టు పెట్టారు. ఇంకొంతమంది అప్పు మీద అప్పు చేయడం మొదలుపెట్టారు. వర్షాలు తగ్గాక మనం కూడా మళ్ళీ కొత్త నారుమడి వేయాలి. మళ్లీ నారుమడి అంటే చాలా ఖర్చవుతుంది కదయ్యా, షావుకార్ దగ్గరేమైనా అప్పు తీసుకుంటావా? ఆయన కూడా ఆయన దగ్గర లేవని చేతులెత్తేశాడే. మరిప్పుడు ఎలా అంటూ తాయారమ్మ కొంచెం భయంగా అడిగింది. దాందే ఉందిలే తాయారు, మనవాళ్లు ఎవరైనా మనకు చెయ్యి అందించలేకపోతారా? మనకి చాలా మంది చుట్టాలున్నారు, ఎవరిని అడిగితే కాదంటారు చెప్పు అని కొంచెం గట్టిగా అన్నాడు. ఇదంతా కొంచెం దూరంలో నిలబడి ఆ భార్యాభర్తలు వింటూ ఉన్నారు. వాళ్ళకి విషయం అర్థమైంది. వెంటనే సంచులు సర్దుకొని ప్రయాణమయ్యారు. సరే కోడలు పిల్ల, వస్తాము అని భార్యాభర్తలిద్దరూ తాయారమ్మకి చెప్పారు. అదేంటి మావయ్య, అప్పుడే బయలుదేరుతున్నారు, ఇంకా వర్షం కూడా తగ్గలేదు. ఇదేం వర్షంలే, త్వరగా ఇంటికెళ్ళిపోతాం కదా, అయినా ఎక్కడో బీరకాయ పీచు సంబంధం ఉన్నంత మాత్రాన ఇన్ని రోజులుండడం సమంజసం కాదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదేంటయ్యా, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతున్నారు, ఏవైంది వీళ్ళకి? ఇంకా అర్థం కాలేదా తాయారు? బెల్లం ఉన్నప్పుడే ఈగలొస్తాయి, మనం బాగున్నప్పుడే చుట్టాలొస్తారు. ఎక్కడ వాళ్ళని డబ్బడుగుతాము అని భయపడి వెళ్ళిపోతున్నారు. ఇదే ఈ కాలంలో ఉన్న చుట్టాల అసలు రంగు అని బంగారయ్య పూసగుచ్చినట్టు చెప్పాడు. దాంతో విషయం మొత్తం తాయారమ్మకి అర్థమైంది. సరే సరే, వాళ్ల సంగతి పక్కన పెట్టు, మన సేద్యానికి పెట్టుబడి ఎలా? నువ్వు నన్ను పిసినారని ఏడిపిస్తూ ఉంటావు కదా తాయారు, ఆ పిసినారితనమే ఇప్పుడు మనకి ఉపయోగపడింది. నీ నగలు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర అప్పు అడగాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలాంటి ఆపదేదో వస్తుందని నేను కొంచెం డబ్బులు దాచి ఉంచాను అని చెప్పి ఆ డబ్బుతో విత్తనాలు కొని వర్షం తగ్గాక మళ్లీ నారు పెట్టాడు. అందుకే
పెద్దవాళ్ళంటారు, అతి సర్వత్రా వర్జయేతని. ఉంది కదా అని ఎక్కువ దుబారా ఖర్చు చేయకూడదు. అలాగే మనవాళ్లు కదా అని చుట్టాలని గుడ్డిగా నమ్మనూకూడదు. ఇలా నువ్వు తాగి నీ ఒళ్ళు హూనం చేసుకుంటే నీ తర్వాత నా గతేంటయ్యా, ఒక్కసారి ఆలోచించు అంటూ తాగుబోతు భర్తయిన శంకరయ్యని బంగారమ్మ రోజూ విసుక్కుంటూ ఉండేది. ఏ నాకేంటే, మా నాన్న నాకు 2 ఎకరాల భూమిచ్చాడు, అది చాలు నా కుటుంబానికి అంటూ భార్య చెప్పే మాటలు పెడచెవిన పెట్టేవాడు శంకరయ్య. చూస్తుంటే ఇదేదో ప్రతి ఇంట్లో జరిగే కథలాగే ఉంది కదా. ఈ రోజు అలాంటి కథని మనం తెలుసుకుందాం. అవి బ్రిటిష్ వారు దేశం వదిలిపోయిన రోజులు. 400 కుటుంబాలు కలిసిమెలిసి తిరిగే ఒక అందమైన పల్లెటూరది. ఆ ఊరి పేరే లక్ష్మీపురం. పేరుకి తగ్గట్టే ఆ ఊరు సంపదలతో కళకళ్లాడుతూ ఉండేది. ఆ ఊర్లో బంగారమ్మ శంకరయ్యది కూడా ఒక కుటుంబం. పేరుకు తగ్గట్టే బంగారంలాంటి మనసు ఆ భార్యది. భర్త తాగుబోతైనా సరే చాలా సహనంగా అతన్ని భరిస్తూ ప్రేమగా అతన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేది. ఒకరోజు బంగారమ్మ తల్లి ఆమెతో, ఆ తాగుబోతు భర్త కోసం నువ్వెందుకే ఇంతలా కష్టపడాలి? వాణ్ణొదిలేసి ఇంటికి రా. మీ నాన్నగారికి చాలా పొలం ఉంది, అక్కడ నువ్వు సంతోషంగా బతకచ్చు అని కూతురికి చెప్తూ ఉండేది. కాని కూతురు ఆ మాటలు వినేది కాదు. అమ్మా, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళు. ఇలాంటి సలహాలు ఇచ్చే పనైతే ఇంకెప్పుడూ రాకు అని కరాఖండిగా అమ్మ మొహం మీద చెప్పేసేది. అమ్మ అక్కడ్నించి మౌనంగా వెళ్ళిపోయింది. తాగుబోతు శంకరయ్య మాత్రం ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా అలాగే తాగి తిరుగుతూ ఉండేవాడు. వారసత్వంగా వస్తున్న భూమిలో బంగారమ్మ కూరగాయలు పండిస్తూ ఉండేది. ఆ కూరగాయల్ని సంతలో అమ్మి తాగుబోతు భర్తను కూడా పోషిస్తూ ఉండేది. ఉదయాన్నే పొలంలోకి వెళ్లి రకరకాల కూరగాయల్ని బుట్టలు నింపుకొని తర్వాత సంతకు చేరుకునేది. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు రావాలమ్మా, రావాలి, రండి రండి అంటూ మృదువుగా అరుస్తూ తన కూరగాయల్ని సంతలో అమ్ముకునేది. ఆ వచ్చిన డబ్బు తీసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. ఇంకా చెప్పాలంటే ఆ తాగుబోతు భర్తకి ఖర్చులకు కూడా ఆమె ఇస్తూ ఉండేది. నా పెళ్ళాం బంగారవే అని ఆ తాగుబోతు భర్త ఎప్పుడైనా పొగిడితే వాటిని చూసుకొని ఎంతో మురిసిపోయేది బంగారమ్మ. నాకు తాగడానికి డబ్బులెందుకు ఇవ్వవే? ఇంకెవరికిస్తావు నాకివ్వకపోతే అని తాగిన మత్తులో చాలా నీచంగా మాట్లాడినా బంగారమ్మ వాటిని అస్సలు పట్టించుకునేది కాదు. అలా అని ఎవరైనా తన భర్తను చులకం చేసి మాట్లాడితే అస్సలు ఊరుకునేది కాదు. నా భర్త తాగుతాడు, నన్ను కొడతాడు, తిడతాడు, మీరెవరండి అడగడానికి అంటూ వాళ్ళ మీద చాలా విరుచుకుపడి మాట్లాడేది. ఒకరోజు శంకరయ్య బాగా తాగేసి వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అక్కడికి ఆ ఊర్లో షావుకారైన నాగభూషణం వచ్చాడు. ఎరా శంకరయ్య, ఏంటి మౌనంగా కూర్చొనున్నావు? ఈరోజు ఇంకా తాగలేదా అని చాలా చులకనగా మాట్లాడాడు. అయ్యా షావుకార్ గారు, మీరా? నమస్కారం అయ్యా అంటూ అతని వంక చూస్తూ మత్తుగా మాట్లాడాడు. పర్లేదులే, మద్యం మత్తులో ఉన్నా బాగానే గుర్తుపట్టావు. అసలు మత్తు ఎక్కడం లేదయ్యా, ఓ వేరే చోట ఎక్కడైనా మందు చూడాలి అంటూ ఏం మాట మాట్లాడుతున్నాడో తెలియక మత్తులో ఏదేదో వాగాడు. ఆ మాటలు విన్న షావుకారు ఇలా అన్నాడు. రే శంకరయ్య, నువ్వెవ్వరికి చెప్పను అంటే నీతో ఒక విషయం చెప్తాన్రా అని రహస్యంగా గుసగుసలాడాడు. మత్తులో ఉన్నా కూడా శంకరయ్య కాస్త శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి నాటుసారా ఉందిరా, నువ్వు సరే అంటే నీకిప్పిస్తా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యా, ధర్మాత్ములయ్యా, ఇప్పించండి అయ్యా అంటూ షావుకారు కాళ్ళు పట్టుకున్నాడు. కాని కొంచెం ధర ఎక్కువరా, మరి పెట్టుకోగలవా అని అడిగాడు. దానికి శంకరయ్య సరే అని తల ఊపాడు. సరే సరే, నువ్వు 50 రూపాయలు తీసుకొని చింత చెట్టు దగ్గరికి రా, నేనొచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో వెంటనే శంకరయ్య 50 రూపాయల కోసం ఇంటికి వెళ్ళాడు. ఇల్లు మొత్తం వెతికాడు,
కాని అక్కడ 50 రూపాయలు దొరకలేదు. వెంటనే సంతలో కూరగాయలు అమ్ముతున్న బంగారమ్మ దగ్గరికి వెళ్ళాడు. నట్టనడి జాములో బంగారమ్మ ఎండలో కూరగాయలమ్ముతోంది. వంకాయలు లేతగా ఉన్నాయమ్మా, రావాలి రావాలి, వెన్న పూసలాగా నోట్లో కరిగిపోతాయి అంటూ అమ్ముతూ ఉండగా అక్కడికి శంకరయ్య వచ్చాడు. సేయ్, నాకు 50 రూపాయలివ్వు అని దౌర్జన్యంగా అడిగాడు. ఇస్తానయ్యా, కాసేపాగు, ఇంకా బేరాలు రాలేదు అని చాలా సౌమ్యంగా చెప్పింది. కాని శంకరయ్య వినిపించుకోలేదు. వెంటనే కావాలని ఆ సంతలో కొట్టు ముందు ధర్నా చేశాడు. అందరూ చూస్తూ ఉండగా గొడవ చేశాడు. దాంతో బంగారమ్మ చేసేది ఏం లేక తన చెవికున్న కమ్మలు తీసి మరీ ఇచ్చింది. ఆ కమ్మలు తీసుకుని శంకరయ్య చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ముంతలో నాటుసారా తీసుకుని షావుకార్ నాగభూషణం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కమ్మలు అతనికిచ్చి ఆ నాటుసారా తీసుకుని శంకరయ్య సంతోషంగా తాగాడు. అబ్బా, ఏం మత్తుందండి! ఎక్కడిదండి ఈ సారా? అవన్నీ నీకెందుకురా? నీకెప్పుడైనా కావాలంటే 50 రూపాయలు తీసుకొని నా దగ్గరకు వచ్చేయ్. కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు అనే మాట తీసుకున్నాడు. తనకు కావలసింది నాటుసారాయి కాబట్టి శంకరయ్య కూడా దానికి ఒప్పుకున్నాడు. రోజూ తన భార్యని హింసించి లేదా తను దాచుకున్న డబ్బులు దొంగిలించి ఎలాగోలా డబ్బులు సంపాదించి అవి తీసుకెళ్లి నాగభూషణానికి ఇచ్చేవాడు. ఆ షావుకారు ఆ డబ్బు తీసుకుని శంకరయ్యకి నాటుసారా ఇచ్చేవాడు. ఎప్పుడూ ఆ నాటుసారా మత్తులో శంకరయ్య మునిగి తేలుతూ ఉండేవాడు. తాగి వీధిలో ఎక్కడైనా పడిపోతే బంగారమ్మ వెతుక్కుంటూ వచ్చి మరీ అతన్ని ఇంటికి తీసుకెళ్తూ ఉండేది. దేవుడా, నా భర్త చేత ఈ తాగుడు మానిపించి ఆయన సంతోషంగా ఉండేలా చూడు నాయనా అని బంగారమ్మ ప్రతిరోజు దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉండేది. కాని ఏ రోజు ఆమె పూజకు తగిన ఫలితం దక్కలేదు. శంకరయ్య తాగుడు రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఒకరోజు అర్ధరాత్రి శంకరయ్య నాగభూషణం ఇంటికి వెళ్ళాడు. షావుకార్ గారు, షావుకార్ గారు అని పెద్దగా పిలిచాడు. నిద్ర మత్తులో ఉన్న షావుకార్ నాగభూషణం లేచి బయటికొచ్చాడు. ఏంట్రా శంకరయ్య, ఈ సమయంలో నీ గోలేంటి? ఓహ్, ఏమైందిరా అంటూ చాలా విసుగ్గా మాట్లాడాడు. అయ్యా, నాకు సారా కావాలయ్యా అంటూ దీనంగా మత్తులో తూల్తూ మాట్లాడాడు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తుందిరా? రేపు మధ్యాహ్నం రా, తీసి పెడతాను అంటూ నిద్రమత్తులో మాట్లాడాడు నాగభూషణం. అయ్యా, అలా అనకండయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు మందు కావాలయ్యా అని చాలా నసపెట్టాడు. నాగభూషణానికి ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు. కావాలంటే ఎక్కువ డబ్బులు ఇస్తానయ్యా, ఎలాగైనా మందిప్పించండయ్యా, అది లేకుండా నేను బ్రతకలేను అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు. ఎక్కువ డబ్బనేసరికి నాగభూషణానికి ఆశ కలిగింది. సరే, నువ్వు నాతోరా అని చెప్పి శంకరయ్యని నాగభూషణం తనతో పాటు తీసుకెళ్లాడు. అంత అర్ధరాత్రి పూట పొలిమేర దాటి ఇద్దరూ అరణ్యంలో ప్రవేశించారు. మధ్యలో ఉండే ఒక గుహలోకెళ్లారు. ఆ గుహం చూడగానే శంకరయ్య మొత్తం వదిలిపోయింది. అక్కడ చాలామంది నాటుసారా కాలుస్తున్నారు. అంతేకాదు, ఊర్లో పంచాయతీ పెద్దగా ఉండే పరంధామయ్య కూడా అక్కడ ఎలా చేయాలో అని కూలివారికి చెప్తూ ఉన్నాడు. అక్కడ్నించి ఏ ఊరికి ఎలా వెళ్ళాలి, ఎవరికి సరుకు అందించాలి అని అంతా ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. రే శంకరయ్య, ఈ చోటు గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎదిగో, నీకు కావలసిన నాటుసారా అక్కడుంది, తాగి డబ్బులిచ్చి వెళ్ళు అని చెప్పగానే శంకరయ్య పెద్దగా నవ్వాడు. శంకరయ్య అలా ఎందుకు నవ్వుతున్నాడో తెలియక అక్కడున్న వాళ్ళందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. నేనెవరికీ చెప్పనయ్యా, కానీ ఈ విషయం గ్రామానికి తెలిసిపోయింది కదా అనగానే నాగభూషణం ఒక్కసారిగా భయపడిపోయాడు. వెంటనే అక్కడికి గ్రామాధికారితో పాటు చాలామంది భటులొచ్చి నాగభూషణాన్ని, పరంధామయ్యని, అక్కడున్న మిగతా కూలీవారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తాగుబోతు మనల్ని ఇరికించాడ్రా అనగానే గ్రామాధికారి కల్పించుకున్నాడు. ఎవడ్రా తాగుబోతు? అతను ఈ గ్రామంలో ఉండే రక్షణ అధికారి అనగానే
ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఉండే నాటు సారా గురించి తెలుసుకోవడానికి ఒక తాగుబోతుగా వేషం కట్టి ఇలా మారాడు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తన పథకం ఫలించదని తన భార్య దగ్గర కూడా నటించాడు అనగాని అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు ఈ విషయం ఊరందరితో పాటు బంగారమ్మకు కూడా తెలిసింది. బంగారమ్మ దగ్గరికి శంకరయ్య వెళ్ళాడు. బంగారమ్మ, అది అది అసలు ఏం జరిగిందంటే అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కాని నోట్లో నుంచి మాట రావడం లేదు. మీరేం నాకు చెప్పాల్సిన అవసరం లేదండి. మీ ఉద్యోగం మీరు చేశారు. మీరు తాగుబోతుగా ఉన్నప్పుడే అంత గౌరవించాను. ఇలాంటి మంచి పని చేసినప్పుడు ఇంక నేనెంత గౌరవిస్తాను చెప్పండి అని చాలా ఓపిగ్గా చిరునవ్వుతో చెప్పింది. ఆ మాట వినగానే శంకరయ్యకి అంతులేని ఆనందం వేసింది. ఇక అప్పట్నుంచి రెట్టించిన ఉత్సాహంతో మంచి మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో అర్థం చేసుకునే భార్య ఉంటే ప్రపంచాన్ని మగాడు ఏళ్తాడు అంటే ఇదే మరి.